ఎన్ని దేశాలు ఏకమై కట్టగట్టుకొని నడుంగట్టుకొని ఆయుధాలు సమకూర్చుకొని దాడులు చేసినా ఇశ్రాయేలు భవిష్యత్తుకు డోకా లేదు. ఇది లేఖనము, దేవుని వాక్య ప్రవచనం. ఆ దేశమునకు ప్రాకారాలు ఉండవట భవిష్యత్తులో, అంటే శత్రు భయం ఉండదు. ఇశ్రాయేలు శత్రువులంతా అణగారిపోతారు. దేవుడే ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఎందుకంటే ఆ జనాంగము చేసినటువంటి పాపాలకు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించాడు, కానీ వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదు, మీరేమో ఇన్ని నేరములు మోపుచున్నారు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనపడట్లేదు, కాబట్టి అరే నీళ్లు తీసుకురారా అబ్బాయి అని నీళ్లు తెప్పించి, ఇదిగో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు గడిగేసుకున్నాడు పొంతి పిలాతు. అలా చేతులు గడిగేసుకోగానే వీళ్ళంటారు, నీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు, ఒకవేళ అది నేరమైతే, అది హత్యా నేరమైతే, అది పాతకమైతే, ఆ హత్యా నేరము, ఆ రక్తము, ఆ పాతకం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు వాళ్ళు. కాబట్టి యేసయ్య సిలువనేసుకొని యెరూషలేం వీధులలో నడుచుకుంటా పోచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు. అయ్యయ్యో అన్యాయముగా ఈయనను సిలువ వేస్తున్నారు అయ్యో అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే, బాధపడుతుంటే అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను ఇప్పుడు కల్వరి సిలువలో లోక పాపములను మోసుకొని పోవచ్చు, దేవుని గొర్రె పిల్ల వలె ప్రాణం పెడతా, సమాధి చేయబడతా, 3వ నాడు తిరిగి లెగుస్తా. కానీ నన్ను సిలువ వేసిన పాతకం, నా రక్తము మీ మీదను మీ పిల్లల మీద ఉండాలని మీ మగవాళ్ళు కోరుకున్నారు. ఆ రక్తం ఇప్పుడు మీ మీదకి, పిల్లల మీదకి వచ్చింది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిద్ది, దారుణంగా నాశనం చేయబడిద్ది. దాని ఫలితం ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. మీకు తెలుసా, నిజంగానే యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భూమి యొక్క నలుదిశలా చెదరగొట్టబడ్డారు. తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పడే జరిగి చాలా వందలాది సంవత్సరాలు అయిపోయింది. 1947 మనకి స్వాతంత్ర్యం వస్తే, మనకు వచ్చిన సంవత్సరానికి 1948 వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. వాళ్ళ భూభాగంలో మళ్ళా పరిపాలన ప్రారంభించుకుంది. ఎప్పుడు? 1948లో. ఎప్పుడు చెదరగొట్టబడ్డారు? క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడ్డారు. ఏ ఫలితంగా చెదరగొట్టబడ్డారు? వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టి దాన్ని వందల సంవత్సరాలు అనుభవించారు. అనుభవించిన తరువాత మొత్తం మీద మళ్ళా క్లైమాక్స్లో అక్కడికి చేరారు. వాళ్ళందరూ ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఏర్పడి పరిపాలన మొదలుపెట్టడమే రాకడ సమీపమైందంటానికి ఒక అద్భుతమైన గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదైతే జరిగింది. 48 అంటే అయ్యొక 2 50 52 ఇదొక 25 ఏనాయా 77 సంవత్సరాలు ఇంచుమించు అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చింది సమయం. అందుకే జరుగుతున్న పరిణామాలన్నీ తీవ్రతరం అవుతున్నాయి. మళ్ళా జరుగుతాయి. ఇశ్రాయేలుకు శత్రువుల మీద జయం వస్తుంది. ఇశ్రాయేలు శత్రువు అంతా కూడా అణగారిపోతుంది. ఏ స్థాయికి అణగారిపోతుందంటే, ఇశ్రాయేలు ప్రాకారాలు కట్టుకోవటమే మానేసిద్ది. కాంపౌండ్స్ ఉండవు, ఇక కంచెలు ఉండవు. ప్రాకారములు లేని పురము అన్నాడు, గ్రామములు అన్నాడు.
అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం అంతా జరగక ముందు వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి దాదాపు 1000 మందికి పైగా చంపారు, గుర్తుందా? దాదాపు 2 ఏళ్ల క్రితం అనుకుంటాను. 2 ఏళ్ల క్రితం గాజా వాళ్ళు వచ్చి అటాక్ చేశారు కదా, 1000-1200 మందిని చంపేశారు కదా, కొంతమందిని బానిసలుగా పట్టుకొని పోయారు ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు మొదలైందే కదా ఇది. అప్పటి నుంచి మొదలుపెట్టి అన్నిటి మీద వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ మీరు వీడియోలో చూస్తే కంచె ఉంటుంది. ఆ కంచె మీదుగా వాళ్ళు ఆ బెలూన్స్ వేసుకొని వస్తారు, పారాచూట్లు ఉంటాయి కదా, అవి వేసుకొని దిగుతారు. లోపలికి దిగి వాళ్ళు కాల్పులు జరిపి చాలా మందిని చంపేశారు. కంచె మీద ఒక చోటేమో కంచెని బ్లాస్ట్ చేస్తారు. కానీ భవిష్యత్ ఏం జరగబోతుందంటే ఇక కంచెలతో నిమిత్తం లేదు, ఎందుకంటే శత్రు భయమేమీ లేక ఇజ్రాయేలు నెమ్మది పొందబోతుంది. అది భవిష్యత్తు. ఏమేం చెప్పాడు ఇక్కడ? నంబర్ 1, ప్రాకారములు లేని గ్రామములు, అడ్డగడియలును గవునులు లేని దేశము. ఈ 2 కాదు, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. భవిష్యత్తు ఇశ్రాయేలుకి ఏం జరుగు? నిమ్మళం రాబోతుంది, నిర్భయముగా వాళ్ళు నివసించబోతా ఉన్నారు. ఇది ఇజ్రాయేలు భవిష్యత్తు. అయితే తర్వాత ఏం జరిగిద్ది? రష్యా దాని మీదకి యుద్ధానికి పోయినప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షమున మరొక భీకరమైన యుద్ధం జరిగించబోతున్నాడు. నాడు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళని నిలిపి వాళ్ళ ఎదుట సముద్రమును పాయలు చేసి అద్దరికి వారిని దాటించి సముద్రము నట్ట నడుమ ఐగుప్తీయులను, వారి రథములను, ఫరోను అతని సైన్యమును ముంచివేసినట్టుగా రష్యా తీసుకోబోతున్నటువంటి చర్యల విషయంలో దేవుడు దాని మీద చర్య తీసుకొని ఇశ్రాయేలు మీదికి వచ్చినటువంటి ఆ విస్తారమైన సైన్యమును ఆయన నాశనము చేయటం జరుగుతుంది. ఆ దేవుని కోపములో ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసే ఆ యుద్ధములో చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టడానికి 7 నెలల కాలం పడుతుందంట. ఆ డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టడానికి పట్టే సమయం 7 నెలల కాలం. అంటే 7 నెలల వరకు డెడ్ బాడీస్ని సేకరిస్తూనే ఉంటారు, పూడ్చిపెడతానే ఉంటారు. అంతమంది హతులైపోతారు. అర్థమైందా? అంటే ఇక ఇజ్రాయేలును శ్రమ పెట్టడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఫైనల్లో అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి వాడు చేస్తాడు కొద్దిగా ఇబ్బంది. అర్థమైందా? ఇక రాను ఇజ్రాయేలు అణగారిపోవటం కాదు, ఇజ్రాయేల్ ఇంకా బలం పుంజుకుంటుంది. ఫైనల్లో అంత్య అబద్ధ క్రీస్తు చేతిలో మాత్రమే ఇజ్రాయేలు శ్రమ పడుతుంది. ఇది ఇజ్రాయేలు భవిష్యత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే మీరు గమనించినట్లయితే నెట్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు మనం వాడుతున్న అప్డేట్ లేటెస్ట్ టెక్నాలజీ చాలా వరకు వాళ్ళు డెవలప్ చేసిందే. మైండ్ పోయిద్ది వాళ్ళు కనుగొన్నాయి చూస్తే. తెలుసా మీకు? ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులంతా కూడా యూదుల్లో నుంచే వచ్చారు. అణుబాంబుని కనుగొన్న, అణుతత్వాన్ని కనుగొన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేవాడు యూదుడే. కార్ల్ మార్క్స్ అనేవాడు యూదుడే. ప్రపంచంలో మెజారిటీ ప్రజల్ని తన ఫాలోవర్స్గా, ఆరాధకులుగా కలిగి ఉన్న నజరేయుడగు యేసు కూడా యూదుల్లో నుంచి వచ్చినవాడే. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీలో చాలా వరకు వాళ్ళు డెవలప్ చేసింది. వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఐడియాలజీ అంత స్పెషల్. భూమి మీద ఏ జనముకు కూడా లేనంత జ్ఞానాన్ని, ఐడియాలజీని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ జనమును దేవుడు ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఏ జనములకు లేని ఘనత మీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. నిజంగా ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు దానికి మెచ్చుకోవాల్సిందే దాన్ని. కాబట్టి ఇజ్రాయేల్ భవిష్యత్తు పోను ఇంకా బలం పుంజుకుంటుంది, నిమ్మళపరచబడిద్ది, యుద్ధాలు అణిగిపోతాయి, దేశం అసలు ఏ శత్రు భయం లేకుండా నెమ్మది పొందిద్ది అనేది ఇజ్రాయేల్ భవిష్యత్.
ఇజ్రాయెల్ భవిష్యత్తుతో మనకు సంబంధం ఏంటంటే, అక్కడ జరిగేటువంటి పరిణామాలు, సంఘము ఎత్తబడుటకు కొన్ని సూచనలు అక్కడ జరుగుతాయి. ఇద్దరు సాక్షులని మనం ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటాం. ఆ ఇద్దరు సాక్షులు అక్కడే వస్తారు. ఇంతకు ఆ దేశం ఇజ్రాయేలు దేశమేనా అంటే 38:12 చూస్తే భూమి నట్ట నడుమ నివసించు జనులు అని మాట్లాడాడు. అంటే వాళ్ళని కూర్చుందే ఈ ప్రవచనం, యెహెజ్కేలు 38 ప్రవచనం. అయితే ఇజ్రాయేల్లో జరుగుతున్నటువంటి వ్యవహారము, సంఘము ఎత్తబడే విషయంలో సంఘం సిద్ధపాటుకు కొన్ని విషయాలు సూచనలుగా ఉన్నాయని నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ భవిష్యత్తు పక్కన పెడదాం, సంఘ భవిష్యత్తు చూద్దాం. ఇప్పుడు సంఘమునకు ఎన్నో విధములైనటువంటి శ్రమలు ఉన్నాయి, ఎన్నో విధములైన హింసలు ఉన్నాయి, ఎన్నో విధములైన శోధనలు ఉన్నాయి. సంఘము ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి సంఘ భవిష్యత్తును గురించి కూడా కొంతమంది ఆలోచనలో పడే అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా సంఘమేక ఒకవేళ వంకర టింకర ప్రయాణాలు చేస్తుండొచ్చు. కానీ యేసయ్య రెండవ రాకడకు ముందు సంఘము స్ముర్ణ మరియు ఫిలదెల్ఫియా అనుభవంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి వంకరలు భవిష్యత్తులో సంఘములో ఉండవు. సంఘము ప్రక్షాళన చేయబడిద్ది. సంఘము 3 విషయాల్లో సరి చేయబడిద్ది. మొట్టమొదటిది, సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళిద్ది. రెండవది, సంఘము క్షేమము, దాని క్షేమానికి ఢోకా లేదు. సంఘ క్షేమానికి శ్రమలెంత విస్తరిస్తే అంత బలము సంఘానికి. సంఘానికి ఇబ్బంది ఏదన్నా ఉంది అంటే సంఘానికి సుఖాలే నష్టాలు సంఘానికి. కానీ శ్రమలు సంఘమునకు ఊతమిస్తాయి, ఊపిరినిస్తాయి, ఉజ్జీవాన్ని తెస్తాయి. కాబట్టి ఎంత శ్రమ పొందుతుందో అంత క్షేమాన్ని సంఘం కలిగి ఉంటుంది. మొట్టమొదటిది, పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారని చెప్పాను. రెండవది, సంఘము క్షేమముగా ఉంటుంది. మూడవది, సంఘం ఇప్పుడున్నట్టు ఉండదు, భవిష్యత్తులో ఇంకా విస్తరించిద్ది. భవిష్యత్తులో సంఘం ఇంకా తీవ్రంగా విస్తరించబోతుంది. ఎందుకు అలా జరిగిద్ది? దీనికి లేఖనాధారం ఏంటి అంటే, కడవరి వాన కురిసిద్ది భవిష్యత్తులో. ఇంకా కొద్ది కాలములో కడవరి వాన కురవక ముందు వరకు ఈ సంఘము ఈ అస్తవ్యస్త పరిస్థితిని ఎదుర్కొంటుంది. సిద్ధాంత అయోమయం, గందరగోళం, ప్రతికూలతలు, దాడులు, శోధనలు, ఇవన్నీ సంఘం ఎదుర్కొంటుంది. కానీ కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొండన్నాడు. జకర్యా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే ఒకసారి చూడండి. కడవరి వానాకాలమున, జకర్యా గ్రంథము 10:1 నుంచి చదువు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చాలు చాలు చాలు. ప్రవక్త వర్షాకాలంలో వానలు కురిపించమని అడగమంటున్నాడా? లేకపోతే ఏ వాన గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఏ వర్షాన్ని గురించి మాట్లాడమంటున్నాడు? కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతుము నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక గొప్ప జనమును
ఒక గొప్ప జనమును కదిలించడానికి, విడిపించడానికి, ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి ఒక్కని మీదికి పంపించాడు ఆత్మని. ఒక్కని మీదికే కుమ్మరించాడు. ఆ కుమ్మరించినటువంటి ఆత్మలో ఒక పాలు నిర్ణయిస్తే 70 మంది మీదికి వచ్చింది. అంటే అంతమంది మీదికి వచ్చినటువంటి ఆత్మ ఒకడి మీదనే ఉంచాడు. ఆ ఒకడెవరో కాదు, దైవజనుడు ప్రవక్తయగు మోషే. ఆ ఒకని మీద తన ఆత్మ నుంచి ఆ ఒకరిని రేపి వదిలితే ఐగుప్తును బద్దలు కొట్టి, ఐగుప్తు రాజు వెన్నులో వణుకు పుట్టించి ప్రజలందరినీ బంధ విముక్తుల్ని చేశాడు దైవజనుడైన మోషే. ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా బయలు వైపు తిప్పి దేవుని ప్రజలందరినీ కూడా 2 తలంపుల మధ్య తడబడేటట్టు చేసి, తన జార చోర క్రియలన్నిటినీ నిరాటంకంగా జరిగించుకుంటున్నటువంటి దుష్టురాలైన యెజబెలు కాలములో యెహోవా ప్రవక్తలందరినీ కత్తివాత హతము చేసింది. యెహోవా బలిపీఠాలు పడగొట్టించింది. బాహాటంగా ఎవరైనా యెహోవా ఆరాధన చేస్తే వాళ్ళని చంపేసింది. ఓబద్యా అనేటువంటి భక్తిపరుడు యెహోవా ప్రవక్తలను గుహలో ఏబది వేసి 100 మందిని ఉంచి వాళ్లకు రహస్యంగా ఆహారం అందిస్తూ వాళ్ళని కాపాడుకున్నాడు. అంత దుష్టత్వం చేసింది దుష్టురాలైన యెజబెలు. యెజబెలు ఆట కట్టించి బయలు వైపు నుంచి ఇశ్రాయేలును యెహోవా వైపు తిప్పడానికి ఒక్కడిని ఏర్పరచుకున్నాడు. ఆ ఒక్కడు దైవజనుడు ప్రవక్తయగు ఏలియా. ఐగుప్తు బంధకాల్లో ఉన్నప్పుడు మోషేని అభిషేకించి మోషే మీద ఆత్మను పంపించి ఒకని మీద ఎంత ఆత్మ నుంచాడో చూడండి, ఎంత శక్తి నుంచాడో చూడండి. ఆ ఒకని ద్వారా ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి విస్తారమైన ఆత్మను రక్షించాడు అన్నాడు. తర్వాత దేవుని ప్రజలు దారి మళ్ళితే మళ్ళా వాళ్ళని సత్యంలోకి నడిపించడానికి ఏలియా మీద ఆత్మను పంపించి అభిషేకించి ఏలియా ద్వారా ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఒక సూచక్రియను చూపించి ఒకే ఒక్క దినమందు ఒకే ఒక గంటలో దేవుని ప్రజలందరినీ మళ్ళా దేవుని వైపు తిరిగేటట్టు ఏలియాని అభిషేకించి వాడుకున్న దేవుడు తన ఆత్మను తన బిడ్డల మీద కుమ్మరిస్తాడు. వారి ద్వారా సమాజంలో ఒక ఉజ్జీవం వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. ఆమేన్ ఆమేన్. దానికి 100 మందిని ఏర్పరచుకోరా, ఒకని నుండే ఉజ్జీవం. అయితే ఆశ్చర్యం ఏంటంటే అంత్య దినములలో ఒక మోషే కాదు, ఒక ఏలియా కాదు, మోషేల గుంపు ఏలియాల గుంపు లేవబోతుంది. అది కొడితే గట్టిగా సంతోషంగా. ఇది దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని ప్రవచనం. ఇది అంత్య దినములలో కడవరి వాన కాలమున ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఒక ఏలియా కాదు, సత్య విషయమై రోషం కలిగిన ఒక పెద్ద ఏలియాల సమూహమే లెగుస్తుంది.